సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాజాగా అంబర్పేట నియోజకవర్గంలో సతీమణి కావ్యతో కలిసి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని పబ్లిక్లో జోష్ పెంచారు. ఓవైపు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు, మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచారు. తాజాగా అంబర్పేట నియోజకవర్గంలోని రెడ్ బిల్డింగ్ స్ట్రీట్ కార్నర్లో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, కరోనాను తరిమికొట్టిన ఘనత కేవలం మోదీకే సాధ్యమన్నారు. వీటన్నింటిలో తన భాగస్వామ్యం ఉందని, అది సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజల వల్లే సాధ్యమైందన్నారు కిషన్ రెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆర్టికల్ 370 తొలగించడంలో ఆ రోజు మా మంత్రిత్వ శాఖ అయినటువంటి అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో హోమ్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఆ రోజు మీ అంబర్పేట బిడ్డ కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. ఈరోజు అయోధ్య రామాయణ నిర్మాణంలో కల్చర్ మినిస్టర్ గా ఈరోజు మీ అంబర్పేట బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి సహకారం ఉంది. మరి ఈరోజు కిషన్ రెడ్డి సహకారం ఉందంటే మీ అందరి యొక్క సహకారం ఉన్నట్టే. కిషన్ రెడ్డి గెలిచిందంటే మీ అందరి యొక్క కష్టంతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచాడు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తాను ఏం చేశానో పుస్తక రూపంలో తీసుకొస్తానన్నారు కిషన్ రెడ్డి. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో మరి గత 5 సంవత్సరాలుగా ఏం చేశానో మొత్తం పుస్తకం రూపంలో మన కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి ఇవ్వబోతా ఉన్నాను. ఇంటింటికి 5 సంవత్సరాలు ఏం చేశానో అందరికీ ఇస్తాను. అందుకే మీ అందరిని కోరుతాను, వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మోడీ ప్రధాని కావాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పర్మనెంట్ గా రాజకీయాల్లో ఉండరని, ఇక ఫామ్ హౌస్ కే పరిమితమవుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యేందుకు 10 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ కు 5 ఏళ్లు కూడా పట్టదన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ గారు ఈరోజు అయిపోయింది ఆయన పని. టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. పర్మనెంట్ గా కేసీఆర్ గా రాజకీయాలలో ఉండడు. ఆయన పని అయిపోయింది, ఆయన పర్మనెంట్ ఉంటాడు. టీఆర్ఎస్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడం ఖాయము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లలో మెజార్టీ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. మీ వాడిని మీ ఆశీస్సులతో అభివృద్ధి పనులను చేశానంటూ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ను రగిలిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు కిషన్ రెడ్డి.